అవసరం ఉందంటే దీన్ని తిరిగి బతికించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ పాత సంక్షేమ పథకాలు అంటే గతంలో పాత ప్రభుత్వాలు ఎలా అయితే ఉపాధి అవకాశాల కోసం ఓ బడ్డీ కొట్టు నిర్మాణానికో, ఒక గేదె కొనుగోలుకో, ఒక ఆటో నిర్మాణానికో ఎలా అయితే చేతి వృత్తుల కోసం ఉపాధి అవకాశాలు అయితే ఎలా అయితే ఇచ్చారో, మళ్ళీ ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలని ఏర్పాటు చేసి ఈ ఏడాది దాదాపు 63 కోట్ల రూపాయలతో 4,400 మంది లబ్ధిదారులకు ఇచ్చే ఒక ప్రయత్నం జరుగుతుంది. రెండో అంశం ఏంటంటే, ఇటీవల బోర్డు బాధ్యతలు స్వీకరించిన మరుక్షణమే నేను చాలా దినపత్రికల్లో చూశాను. సంక్షేమ హాస్టల్లో అరకొర వసతులు, పిల్లలు ఒక దుప్పట్లోనే నలుగురు పడుకుంటున్నారు, సరైన శుభ్రత లేదు, పారిశుద్ధ్యం లేదు, హాస్టల్ల దీనావస్థలో ఉందన్న వార్తలు విని కలత చెంది ప్రతి ఆదివారం సంక్షేమ వారంగా ప్రకటించుకొని రాష్ట్రంలో అన్ని సంక్షేమ హాస్టళ్ళని నేను తిరుగుతున్నాను. ఆయా వార్డెన్లని, అక్కడున్న సిబ్బందిని మొత్తాన్ని కలిసి మా సాంఘిక సంక్షేమ మంత్రి డోలా బాలవీరాంజనేయులు గారు అలాగనే అధికారులకి చెప్పి ఈ సంక్షేమ కార్యక్రమాన్ని పెట్టి ఎలర్ట్గా చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రభుత్వం మరో జీవో విడుదల చేసింది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎస్సీ హాస్టల్లో దాదాపు 1150 ఉన్న హాస్టల్లో శానిటైజింగ్ వర్కర్లని 1350 మందిని నియమిస్తూ జీవో విడుదల చేసింది. ఇటీవల అన్ని హాస్టల్లో వాటర్ కంటెంట్ గురించి కానీ, లేదంటే వాళ్ళకి సంబంధించిన వసతి సౌకర్యాల మీద కానీ నన్నైతే మహిళలు పదే 10వ తరగతి నుంచి పైనున్న మహిళలు, డిగ్రీలు, ఇంటర్ చదువుతున్న మహిళలు కాస్మోటిక్స్ అడిగారు. అంటే నూనె, దువ్వెన, అద్దము లేదా బట్టల సోపు, ఒంటి సోపు ఇలాంటి కాస్మెటిక్స్ అయితే వీటిని కూడా ఒక కిట్గా పెట్టి, అంటే గతంలో ప్రభుత్వం ఇచ్చేది కొంత, అది తల్లిదండ్రుల అకౌంట్లో పట్టడం మూలాన అవి పిల్లలకు అందకపోవడంతో ఆ కాస్మెటిక్స్ ఇచ్చే ప్రయత్నం కూడా జరుగుతుంది. అలాగనే రాష్ట్రంలో ఏ హాస్టల్లో ఏ సమస్య వచ్చినా, మొన్న ఇటీవల ఒక నియోజకవర్గంలో ఒక హాస్టల్కి వెళ్తే అక్కడ బాలికలు చెప్పారు, ఈ ప్రాంతంలో ఈ చెట్టు కింద ఈ మద్యం మందుబాబులు కూర్చుంటున్నారు, దాని మూలాన మాకు నడవటానికి ఇబ్బంది అవుతుందంటే అప్పటికప్పటికి అక్కడున్న పోలీసులతో మాట్లాడి, స్టేషన్ ఎస్ఐతో మాట్లాడి దానికి సంబంధించిన చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. ఇలా ఒక అబ్జర్వేషన్ అంటే వెరసి ఏమైందంటే, చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ గారు చెప్తారు. దాదాపుగా నాకు తెలిసి మీరు కూడా విని ఉంటారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద గొంతుకేసుకొని నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని చెప్పేసి అని పదే అరిచి చెప్పటం. కానీ కూటమి ప్రభుత్వం ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, బీసీల కోసం ఆయా కార్పొరేషన్లు ఇవ్వడంతో పాటు వాళ్ళకు ఒక స్థితి కల్పించి, వాళ్ళకు ఒక హోదా కల్పించి, వాళ్ళకు ఒక పని బాధ్యత కల్పించి, ఆ పనిని పురమాయించేసేసి ఈ రోజున ఆయా సామాజిక కులాల్లో కూడా సంక్షేమ కార్యక్రమాలని చేపడుతున్న ఈ పరిస్థితిని అర్థం చేసుకోవాలి రాష్ట్ర ప్రజలు. ఏదేమైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ నూతన సంవత్సరం సందర్భంగా మాకు ఇచ్చిన ఈ గొప్ప వరాన్ని, ఈ అవకాశానికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నేను ఒక మాటే చెప్తున్నాను మిత్రులారా, ఈ రాష్ట్రం చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. రప్పా పార్టీలతో మరింత జాగరూకతగా ఉండాల్సిన అవసరం ఉంది. నేను నిన్న మొన్న మీకు బాగా తెలుసు, నేను నిత్యం ఆయా టీవీ డిబేట్లలోనో